ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ బైబిల్ చదువుకుందాం. ఈ దినమందు మనం సామెతల గ్రంథం 13వ అధ్యాయం చదివినట్లయితే ఆఖరిలో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే, వివేకి తన విద్యను దాచిపెట్టును అని ఒక మాట కనిపిస్తుంది. హల్లెలూయా. అనేక మంది టాపర్లుగా ఉంటారు చదువు విషయంలో కావచ్చు. అనేక మంది జ్ఞానవంతులుగా ఉంటుంటారు. ఎటువంటి విషయాల్లో వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటుంటారు. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే మనలో మాత్రమే దాచిపెట్టుకోగలగాలి. ఇతరులకు మనం ప్రదర్శించాలి అనే ఒక ఆశ మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. అంటే ఆ జ్ఞానం ఇతరులకు ఉపయోగకరమైనదే వాళ్ళకి పంచాలన్న ఆశ మనకు ఉండొచ్చు, కానీ నాకే తెలిసిన అందరూ అనుకోవాలనే ఒక ఫీలింగ్ మనకి ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఎందుకంటే అది గర్వానికి దారితీస్తుంది. గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా జ్ఞానం కలిగి ఉన్నట్లయితే దాన్ని నాకే తెలుసు అని అందరి ముందు ప్రదర్శించాలని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టే వినయం కలిగి మనలో మన జ్ఞానం మనం అలాగే పెట్టుకొని ఉన్నట్లయితే ఎవరికి తెలియదు మనకి అన్నీ తెలుసని, కానీ మనమే అక్కడ మొదట ఉంటాం. అప్పుడు అందరికీ మన మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అంతేకాని ఇప్పుడు ఒకవేళ నీవు నాకు అన్నీ తెలుసు అని వాళ్ళ ముందు వెర్రదిగామనుకోండి, వాళ్ళు నిన్ను పాడు చేయడానికి ఏదో ఒక మార్గాన్ని వెతుకుతూ ఉంటారు. ఇతను నాకంటే బాగా చదివేస్తున్నాడు, లేకపోతే ఇతను నాకంటే బాగా పని చేసేస్తున్నాడు, ఇతను మంచి ఇంప్రెషన్ కొట్టేస్తున్నాడు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా తెలియనట్టే మనం ఉండగలగాలి. మనకు ఒక మాట కనిపిస్తుంది, పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని. ఇదే మనకి బైబిల్ కూడా సెలవిస్తుంది. విద్యను దాచిపెట్టాలి. కాబట్టి దీన్ని పాటించే వరకు తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.